మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో వంకాయలపాటి రామయ్య ఫంక్షన్ హాల్లో చింతకాని మండల దళిత బంధు లబ్ధిదారుల మిగులు నిధుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేసే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన నేపథ్యంలో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలనా దినోత్సవాన్ని వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లే అవుతుందని తెలిపారు. చింతకాని మండలంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు పథకం మంజూరులో భాగంగా 3462 కుటుంబాలు ఎంపిక చేయడం జరిగిందని, మొదటి రెండవ విడతలో సంపూర్ణంగా దళిత బంధు సాయం అందని 847 కుటుంబాలకు ప్రత్యేక అధికారుల ద్వారా సర్వే చేయించి మంగళవారం 15,54,32,629 రూపాయలు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అమౌంట్ వాళ్ళ అకౌంట్లో ఉండడం జరిగింది సార్. వాళ్ళకి సెకండ్ రికమెండేషన్ చేస్తూ స్పెషల్ చేస్తూ 8 సార్ కొంచెం జరగండి సార్. మేడం మేడం సార్ ఒక్క నిమిషం. మేడం గారు అరే ఫోటో తీసుకుంటా సార్ ఒక్కసారి చూడండి సార్. అదే ఆదేశం మేరగా జిల్లా వ్యాప్తంగా ఈ 21 గ్రామాలకి జిల్లా స్థాయి అధికారులను కేటాయించి ప్రతి యూనిట్ని ఫీల్డ్లోనే గమనించి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జిల్లాలో సుమారు 800 పైన మంది పూర్తిగా దళిత బంధు అమౌంట్స్ని పొందని వారు, వీళ్ళకి మిగిలిన అమౌంట్స్ 2 రకాలుగా మనం చూడడం జరిగింది. మొట్టమొదటిగా 50,000 కిందున్న వాళ్ళు, అంటే సుమారు 9 లక్షలు అందింది, 50,000 మిగిలింది. అలాగే 50,000 పైన ఇంకా అందాల్సిన వాళ్ళు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. 50,000 తక్కువ ఉన్న వాళ్ళకి అదే యూనిట్లో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆ డబ్బులు పెట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మనం ఈరోజు ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. 50,000 పైన ఉన్న వాళ్ళు 50,000 నుంచి సుమారు 6 లక్షల వరకు ఇంకా అందాల్సిన వాళ్ళు కొందరు ఉండే, వీళ్ళకి పెట్టుకున్న యూనిట్కి ఇప్పుడు రికమెండేషన్ చేసే యూనిట్కి సమన్వయం చేసుకుంటూ రెండింటిని కలిపి మనకి స్కీమ్ ఉద్దేశం ఉండిందో పెట్టుకున్నప్పుడు లబ్ధిదారికి ఆదాయం అందాలి, నెలసారి ఆదాయం అందాలి, దాంతో సహా జీవన రీతిలోనే మార్పు రావాలని ఆలోచన. అదే ఆదేశం మేరగా జిల్లా వ్యాప్తంగా ఈ 21 గ్రామాలకి జిల్లా స్థాయి అధికారులను కేటాయించి ప్రతి యూనిట్ని ఫీల్డ్లోనే గమనించి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జిల్లాలో సుమారు 800 పైన మంది పూర్తిగా దళిత బంధు అమౌంట్స్ని పొందని వారు, వీళ్ళకి మిగిలిన అమౌంట్స్ 2 రకాలుగా మనం చూడడం జరిగింది. మొట్టమొదటిగా 50,000 కిందున్న వాళ్ళు, అంటే సుమారు 9 లక్షలు అందింది, 50,000 మిగిలింది. అలాగే 50,000 పైన ఇంకా అందాల్సిన వాళ్ళు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. 50,000 తక్కువ ఉన్న వాళ్ళకి అదే యూనిట్లో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆ డబ్బులు పెట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మనం ఈరోజు ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. 50,000 పైన ఉన్న వాళ్ళు 50,000 నుంచి సుమారు 6 లక్షల వరకు ఇంకా అందాల్సిన వాళ్ళు కొందరు ఉండే, వీళ్ళకి పెట్టుకున్న యూనిట్కి ఇప్పుడు రికమెండేషన్ చేసే యూనిట్కి
సమన్వయం చేసుకుంటూ రెండింటిని కలిపి మనకి స్కీమ్ ఉద్దేశం ఉండిందో పెట్టుకున్నప్పుడు లబ్ధిదారికి ఆదాయం అందాలి, నెలసరి ఆదాయం అందాలి, దాంతో సహా జీవన రీతిలోనే మార్పు రావాలని ఏ ఆలోచన పెట్టుకున్నారో ఆ ఆలోచన ప్రకారం ఈ 800 పైన యూనిట్లకి ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరిగింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో గమనించిన కొన్ని అంశాల గురించి కూడా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన ముఖ్య అతిథి మన డిప్యూటీ సీఎం గారిని నేను ఆహ్వానిస్తూ వారి సందేశాన్ని అందించమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.